హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాట పాడి వినిపించబోతున్నానండి. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. పంకజనాభుని పదములు తలచిన పాపములంటనే అంటవట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. ఆపద మొక్కుల వానికి మొక్కిన ఆపదలన్నీయు తొలగునట. గోపకుమారయని గోముగ పిలచిన చెంగట చెంగున నిలుచునట. ఆపద మొక్కుల వానికి మొక్కిన ఆపదలన్నీయు తొలగునట. గోపకుమారయని గోముగ పిలచిన చెంగట చెంగున నిలుచునట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. వడికాసుల వాణిని నమ్మి ముడుపులు గట్టిగా కట్టినను. వడికాసుల వాణిని నమ్మి ముడుపులు గట్టిగా కట్టినను. అడ్డులేకనే పట్టిన పీడలు ఇటే తొలగిపోవునట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. గోవిందాయని నామము తలచిన చింతలు పరుగున పోవునట. నీ వింతలు ఏమని ఎంతగా చెప్పుదు భక్తుల బ్రోచే స్వామివట. గోవిందాయని నామము తలచిన చింతలు పరుగున పోవునట. నీ వింతలు ఏమని ఎంతగా చెప్పుదు భక్తుల బ్రోచే స్వామివట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. పంకజనాభుని పదములు తలచిన పాపములంటనే అంటవట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. పంకజనాభుని పదములు తలచిన పాపములంటనే అంటవట. వెంకటరమణుని భక్తితో కొలచిన సంకటమెల్లను తీరునట. ఇప్పుడు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచము మరియు తాత్పర్యము తెలుసుకుందామండి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవా కవచం మమ. సహస్రాశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు. ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమోపాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాం భాజానీశ్వరః. పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. య ఏతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః. సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. స్వయముగా నారాయణుడే పరబ్రహ్మ స్వరూపుడు. సర్వకారణాలకు కారణమైన వాడు.
అటువంటి ఆ వెంకటేశునికి నమస్కరిస్తున్నాను మరియు నా కోసం ఈ వజ్రకవచమును పఠించుచున్నాను. 1000 కోణములు గల వెంకటేశ భగవానుడు నా శిరస్సును రక్షించుగాక. ఆత్మలన్నింటికీ పరమాత్మ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి ఇళ్ళవేళలా నా ఆత్మను రక్షించుగాక. ఇక నా శరీరమును దేవదేవోత్తముడైన శ్రీ వెంకటేశ్వర స్వామియే సదా రక్షించునుగాక. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియసతి అయిన అలివేలు మంగాదేవి అన్ని వేళలా అంతటా నన్ను రక్షించి నేను చేస్తున్న ప్రతి పనియందు ఫలమును ప్రసాదించుగాక. ఛేదింప సాధ్యము కాని ఈ వజ్రకవచమును భక్తితో ఉదయము సాయంత్రము పఠించిన వారికి మృత్యుభయము తొలగిపోవును. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు నేను ఈ వీడియోలో పాడబోయే పాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాట. ఈ పాట చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ స్టైల్లో ఉంటుందండి పాట. గనగన గంటలు మ్రోగుతూ ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ 7 కొండలు ఎక్కుతూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. గనగన గంటలు మ్రోగుతూ ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ 7 కొండలు ఎక్కుతూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. గుమగుమలాడే పువ్వులు తెచ్చి రకరకాలుగా దండలు గుచ్చి గుమగుమలాడే పువ్వులు తెచ్చి రకరకాలుగా దండలు గుచ్చి చీకు చింత మనసున లేక స్వామి వైభవము తరిస్తూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. మంగాపతికి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి మంగాపతికి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి ఆనందముగా అలంకరించి నీకు పూజలు చేస్తూ ఉంటే చెప్పలేని ఆనందము ఎంతో గొప్పగా ఉంటుందోయి. చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. గనగన గంటలు మ్రోగుతూ ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ 7 కొండలు ఎక్కుతూ ఉంటే చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. చెప్పలేని ఆనందము మదిలో గొప్పగా ఉంటుందోయి. ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్